అహింస, మనిషి లేనప్పుడు మాట్లాడటం, నోటికి తెలిసి తెలియక మాట్లాడటం, ఊహించుకొని మాట్లాడటం, తర్వాత అనేక విధాలుగా హింసాపరంగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఉంటామో అహింస అనేది రాదు. అందుకని అహింస అంటే మనము ధర్మాన్ని, సత్యాన్ని ఎప్పుడైతే ఆ రెండింటిని మనం క్రోడీకరించుకొని ఎప్పుడైతే చేసుకుంటా పోతామో మన శరీరం అంతా కూడా పాజిటివ్నెస్ ఉండాలి, కానీ నెగిటివ్నెస్ ఉండకూడదు. ఆ మనిషి ఇలాంటి వాడు కాదనుకుంటే అందరు ఈశ్వర స్వరూపం కాబట్టి శివుడు మంచివాడు కాదు అని వస్తాడు. ఈమె మంచిది కాదు అంటే ఆ శక్తి మంచిది కాదు అని వస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈశ్వర స్వరూపమే కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆత్మస్వరూపం కంపల్సరిగా నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి మనం కూడా ప్రతి విషయాన్ని కూడా మాట్లాడేటప్పుడు ఆచరణలో కానీ అన్ని కానీ మనం చేసుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం చేసుకొని పోతామో ఎదుటివాడిని హింస పెట్టకుండా ఎప్పుడైతే మనం చేసుకుంటా క్రియలన్నీ చేసుకుంటూ సాధన ప్రకారం పోతామో అప్పుడు అహింస వస్తుంది, అంటే ధర్మాన్ని రక్షించడం వస్తుంది.